హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి మంత్లీ 70,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఫీజు లేదు. ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకుంటే చాలన్నమాట. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూటర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే మనం ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జనవరి 11th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకి వెబ్సైట్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే https://www.service.bis.government.in అని చెప్పి అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఒక వెబ్సైట్ని విజిట్ చేసి ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఇక్కడే ఇచ్చారు చూడండి. ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి క్వాలిఫికేషన్స్ ఉంటే చాలు, ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఎలా సెలక్షన్ చేస్తారు అంటే, ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటారో అప్లికేషన్ పెట్టుకున్న వాటిలో నుంచి షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయిన వ్యక్తులకి మనకి ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి మనకి జాబ్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి 2 years పాటు ఈ యొక్క జాబ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి కాంట్రాక్టువల్ జాబ్స్ అనమాట. మనకి 2 years అయితే చేసుకోవచ్చు. కానీ మనకి మంత్లీ 70,000 పర్ మంత్ అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? దాంతోపాటు మనకి చాలా రకాల అలవెన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. వర్కింగ్ అవర్స్ వచ్చేసి మనకి 9 AM to 5 PM వరకు అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఏ ఒక్క డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి అని చెప్పేది కూడా ఈ యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనకి జాబ్ లొకేషన్, దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వేకెన్సీస్ యాక్టివిటీ ఏం చేయాలి అంటే మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేట్ యొక్క డిపార్ట్మెంట్లో అయితే మనం వర్క్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. అంటే మనము ఈ యొక్క ఫుడ్ డిపార్ట్మెంట్లో మనం సర్టిఫికేషన్ అయితే ఇవ్వవలసి అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి రెగ్యులర్గా ఎనీ డిసిప్లైన్లలో మనకి ఒక గ్రాడ్యుయేషన్ చేసిన ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. BE BTech చేసిన ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏంటంటే మనం రెగ్యులర్గా MBA అయితే మనం చేసి ఉండాలి. దాంట్లో వచ్చేసి మనకి మార్కెటింగ్ అండ్ సేల్స్, రిటైల్ మేనేజ్మెంట్, లాజిస్టిక్ అండ్ సప్లై మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్కి సంబంధించి ఈ యొక్క దాంట్లో MBA చేసినట్లయితే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 60% అయితే మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. మనకి 3 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా తక్కువ ఉన్నాయి అనుకోవద్దండి, చాలా కాంపిటీషన్ అయితే తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి 2 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. అది ఎక్స్పీరియన్స్ ఎట్లా అంటే మనకి మార్కెటింగ్ విభాగంలో 2 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. అంటే ఈ యొక్క ప్రైవేట్ సెక్టార్లో మనం 2 years యొక్క మార్కెటింగ్ చేసినట్లయితే, ఒక సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఒక జాబ్స్కి అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మినిమం 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం 35 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఒక పోస్టులకు సంబంధించి శాలరీస్ విషయానికి వస్తే మనకి మంత్లీ 70,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి 2 years కదా అని ఎవరే కానీ మిస్ చేసుకోకండి. మనకి మంత్లీ 70,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సంస్థ నుంచి ఒక జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. దీనికి వచ్చేసి మనకి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్లో మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇండియన్ నేషనల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే కొంతమంది వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.